హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సుష్మా పేరూరి, కోలోరెక్టల్ సర్జన్. ఈరోజు నేను సిడ్స్ బాత్ అంటే ఏంటి, ఎలాంటి వారికి ఇది ఉపయోగం, ఎలా చేయాలి, ఎన్నిసార్లు చేయాలి అనేది చెప్తాను. సో సిడ్స్ బాత్ అనేది ఎలాంటి వాళ్ళకి అడ్వైస్ చేస్తామంటే, మన మోషన్ వచ్చే ఏరియాలో అంటే యానల్ కెనాల్లో యానల్ ఫిషర్స్ ఉన్న వాళ్ళకి కానీ, పైల్స్ ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే నార్మల్ డెలివరీ అయిన తర్వాత, లేదంటే ఆ రీజియన్లో దెబ్బలు తగిలిన ఇంజురీ అయిన వాళ్ళకి కానీ, లేదంటే ఆ రీజియన్లో సర్జరీ అయిన తర్వాత, లేదంటే అక్కడ ఒక్కొక్కసారి యాబ్సెస్ వస్తుంది, ఆ యాబ్సెస్ డ్రైనేజ్ అవి అయిన తర్వాత, ఫిస్టులా సర్జరీస్ తర్వాత, పైల్స్ ఫిషర్ సర్జరీ తర్వాత ఈ సిడ్స్ బాత్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ఈ సిడ్స్ బాత్ ఎలా చేయాలి? సో ఒక టబ్ తీసుకొని కొంచెం గోరువెచ్చటి నీళ్ళు అంటే ఒక 40 to 42 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఉండేటట్టు చూసుకోవాలి. సో మరీ కాలిపోయేటట్టు వద్దు, అలా అని మరీ కూల్ వాటర్ కూడా వద్దు. సో అందులో కొంచెం బిటడిన్ కానీ, డెటాల్ కానీ, యాంటీబయాటిక్ డ్రాప్స్ లాంటివి వేస్తాము. ఎవరికైనా అలర్జీస్ కనుక అంటే బిటడిన్, డెటాల్ ఇలాంటివి పడని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళని అవాయిడ్ చేయమని చెప్తాము. సో ఆ వేడి నీటిలో కొంచెం ఆ పెరియానల్ రీజియన్ అంటే ఆ మోషన్ వచ్చే భాగం, ఆ వెజైనల్ ఏరియా సైడ్ మునిగేటట్టు కూర్చుంటే అక్కడ మనకి మసిల్స్ రిలాక్స్ అయ్యి బ్లడ్ సప్లై పెరిగి పెయిన్ అనేది తగ్గుతుంది. అండ్ బ్లడ్ సప్లై పెరగటం వల్ల అక్కడ ఉన్న దెబ్బలు కానీ, వూండ్స్ కానీ ఏమున్నా తొందరగా మానటం అనేది జరుగుతుందన్నమాట. సో ఇది ఎలాంటి టబ్లో చేయాలి అంటే, మనకి రెగ్యులర్గా ప్లాస్టిక్ టబ్స్ రొటీన్గా దొరికే వాటిలోనే చేయొచ్చు. బట్ చాలామందికి ఏంటంటే పెద్దవాళ్ళు, కొంచెం ఎల్డర్లీ పీపుల్, మోకాలు నొప్పులు, నడుము నొప్పులు ఉన్నవాళ్ళు స్క్వాట్ చేసి అలాంటి టబ్లో ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నారు. సో అలాంటి వాళ్ళ కోసమే వెస్టర్న్ కమోడ్ మీద పెట్టుకునే సిడ్స్ బాత్ టబ్స్ కూడా వచ్చాయి. ఇవి ఏదైనా మేజర్ ఫార్మసీస్లో ఈజీగా అవైలబుల్ ఉంటున్నాయి, లేదంటే అమెజాన్లో కూడా 1 day డెలివరీలోనే వచ్చేస్తున్నాయి. సో ఇలాంటి టబ్స్లో తీసుకొని ఈ కంప్లైంట్స్ ఉన్నవారు ఇది చేస్తే వాళ్ళకి తొందరగా హీల్ అయ్యి తొందరగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇంకా చాలామంది అడిగే డౌట్స్, ఇందులో కోల్డ్ వాటర్ వేసుకోవాలా, వామ్ వాటర్ వేసుకోవాలా, ఏది ఎక్కువ అడ్వాంటేజ్? కోల్డ్ వాటర్ వేసుకుంటే నాకు పెయిన్ తొందరగా తగ్గుతుంది అంటారు. సో జనరల్గా కోల్డ్ వాటర్ వేసుకుంటే పెయిన్ ఎందుకు తగ్గుతుందంటే, ఆ ఏరియా నంబ్ అయ్యి ఆ ఐస్ కోల్డ్ వాటర్కి పెయిన్ తగ్గినట్టు తెలుస్తుంది. కానీ అంత కోల్డ్ వాటర్ వల్ల అక్కడ బ్లడ్ సప్లై తగ్గిపోయి అక్కడ వూండ్ అనేది తొందరగా హీల్ అవ్వదు, అండ్ ఆ మజిల్స్ కూడా రిలాక్స్ అవ్వవు. సో కోల్డ్ వాటర్ అనేది సిడ్స్ బాత్కి అడ్వైజబుల్ కాదు, వామ్ వాటర్తోనే చేయాలి. నెక్స్ట్ ఇంకా ఏంటంటే సాల్ట్, ఇంకా ఏవేవో కెమికల్స్ వేరే ఏవేవో వేసుకోవాలని డౌట్స్ అడుగుతూ ఉంటారు. సిడ్స్ బాత్ అనేది మెయిన్ రోల్ ఏంటంటే అక్కడ మజిల్ రిలాక్స్ అవ్వటం, బ్లడ్ సప్లై పెరగటం, అక్కడున్న వూండ్స్ తొందరగా హీల్ అవ్వటం. సో ఇలాంటి సాల్ట్స్ లాంటివి, వేరే కెమికల్స్ లాంటివి ఏమైనా యాడ్ చేస్తే ఏమవుతుందంటే అక్కడ స్కిన్ అనేది ఇరిటేట్ అయిపోయి చాలామందికి ఇచ్చింగ్ లాంటివి రావటం, ర్యాషెస్ లాంటివి రావటం, ఆల్రెడీ ఉన్న వూండ్ హీలింగ్ డిలే అవ్వటం లాంటివి జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటివి ఎప్సమ్ సాల్ట్ ఇలాంటి డ్రెస్సింగ్స్ ఎవరికి అడ్వైస్ చేస్తామంటే, పైల్స్ ఉన్నాయి, అవి పూర్తిగా బయటకు వచ్చేసి బాగా వాచిపోయాయి అనుకున్న వాళ్ళకి ఆ వాపది తగ్గటానికి మాత్రమే ఎప్సమ్ సాల్ట్ లాంటివి అడ్వైస్ చేస్తాము. రెగ్యులర్గా యాజ్ ఎ రొటీన్ అందరూ చేసేదైతే కాదు. సో అందరూ చేయాల్సింది ఏంటంటే ల్యూక్ వామ్ వాటర్లో వితౌట్ ఎనీ యాంటీబయాటిక్ డ్రాప్స్ కూడా కూర్చుంటే చాలు, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది ఎన్నిసార్లు చేయాలి రోజుకి? జనరల్గా 4 to 5 times చేస్తే మనకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఈ మధ్య అందరూ వర్కింగ్ ఉంటున్నారు కాబట్టి అట్లీస్ట్ మార్నింగ్, ఈవినింగ్, నైట్ అన్నా చేస్తే తొందరగా రికవర్ అవుతారు. ఇదే అండి సిడ్స్ బాత్ గురించి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.